మీరు 6 నెలలు లోపల ఉన్నారు కదా! అంటే చెంచులకి మీకు మీ బాధ్యత తీసుకోకముందు. అవు ఈ 6 నెలలు ఎప్పుడు కూడా అమ్మా నాన్న గుర్తు రాలేదా? ఎప్పుడు లేదు సార్. ఆ! ఎప్పుడు? ఇప్పటికి లేదు. ఆ! అప్పుడే కాదు ఇప్పుడు కూడా లేదు. ఎందుకు అంత కసి? ఎందుకు సార్. హ్మ్. సరే 6 నెలల్లో మీరు వెళ్ళగానే మీకు తుపాకీ ఎవరు పని బాధ్యత ఇవ్వకపోయినా సామాన్లు తీసుకెళ్లడం, నడిపించడం, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి కదా! అవును ఎప్పుడైనా సార్. అనిపించిందా? అట్లా ఏం లేదు. నాకు 1 మంత్‌కే వెపన్ ఇచ్చిర్రు. అంటే ఆ రోజు నేను బయట పని చేసిన కదా సార్. పార్టీకి పని చేసిన. ఇక ఆ టైంలో నాకు అన్నోళ్ళు ఎక్కడో పోతే పోగానే ఒక వెపన్ ఇచ్చిర్రు. మరుసటి రోజే ఎమ్మడి తిప్పుకున్నారు. అప్పటికి నాకేం ట్రైనింగ్ ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఎప్పుడైనా ఒక బాధ గాని, ఒక భయం గాని అనిపించలేదా? నాకు లేదు సార్. నైట్ టైం చీకట్లో, అడవిలో పాము అని ఇవన్నీ వస్తుంటాయి కదా! ఎప్పుడు లేదు సార్. ఆ! ఎప్పుడు లేదు. మీతో పాటు ఎవరు ఉండరు అక్కలు ఇంకా? నాతో పాటు ఇక్కడ ఉన్నవాళ్ళు కవితక్క ఆ! ఇప్పుడు చేసింది. భాగ్యక్క చాలా సీనియర్ మాకున్న. అక్క వస్తదని చాలా ఆశించిన కానీ రాలే. సీనియర్ భాగ్యక్క ఉన్నది. వీళ్ళందరూ వచ్చారా? వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా అక్కడ మేము ఉన్నాం. ఆహా! అందరు మంచిగా ఉన్నాం, కలిసిన వాళ్ళం, సమిష్టిగా ఉన్న వాళ్ళం. బాగా ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఉన్నాయి సార్. కానీ అక్కడ అడవిలో కూడా ఉండేవా? ఉంటాయి కొంచెం అక్కడ వ్యక్తిగతంగా శారీరక సమస్యలు వస్తుంటాయి కదా! వస్తాయి చూసుకుంటారు. అక్కడ పురుషులు మహిళలు అనే తేడా ఎవరు మా వాళ్ళు ఉండరు. వ్యత్యాసాలు ఎక్కడ చూడరు. మొత్తం సమాన హక్కు హ్మ్. మంచిగా చూసుకుంటారు. హుహు. మహిళా కామ్రేడ్కి అయినా జెంట్స్ కామ్రేడ్ చూస్తారు. జెంట్స్ కామ్రేడ్కి ఏమైనా మహిళా కామ్రేడ్ చూసుకోవాల్సింది. కంపల్సరీ చూసుకోవాల్సింది. ఒక 6 నెలల తర్వాత మీకు చెంచులకి వ్యవసాయం నేర్పడం అనే కార్యక్రమం మీకు పార్టీ ఇచ్చింది. అవును సార్. ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుంటూ నేర్పారు. చేసినాం. ఆ విధంగా ఎంతకాలం ఉన్నారు అక్కడ? అక్కడ 1 ఇయర్ ఉన్నా సార్. ఎక్కడ? అచ్చంపేటలో. అచ్చంపేటలో. ఆహా! అచ్చంపేటలో 6 నెలలు ఉన్నా. ఆ! సంవత్సరం నల్లమల్ల అడవుల్లో ఉన్నా. హ్మ్. ఆ తర్వాత కొల్లాపూర్‌కు పంపించారు. ఆ! కొల్లాపూర్‌కి వచ్చేసిన. అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు చేసిన. ఆ! కొంతకాలం అయిన తర్వాత ఇక మళ్ళీ ఈ ఆర్గనైజేషన్ కొద్దిగా బెటర్ ఉన్నట్టుంది అమ్మాయి. కొద్దిగా తీద్దాం అని చెప్పేసి కొద్దిగా స్పెషల్‌గా నన్ను తీసిర్రు. తీసి బయట మొత్తం సాంబశివుడి వర్క్ చేసిన నేను. హుహు. ఒక సాంబశివుడు అన్నకి వెళ్ళక ముందు కొల్లాపూర్ ఇవన్నీ ప్రాంతం పనిచేస్తారు కదా! ఈ ప్రాంతంలో పీపుల్స్ కోసం మీరు చేసిన మంచి కార్యక్రమం చెప్పండి అప్పట్లో. అప్పట్లో ఇక కొల్లాపూర్‌లో గాని, అచ్చంపేట అంటే మీరు చెంచుల కోసం చేశారు. అవును సార్. కొల్లాపూర్ ఆ ప్రాంతం కొల్లాపూర్‌లో మేము రివర్ బెల్ట్ తోటి చాలా సంబంధం ఉంటది. ఈ కొల్లాపూర్ వాళ్ళకు. హ్మ్. చేపలది ఎక్కువ. తర్వాత వలసల మీద. ఇక్కడ వాళ్ళు ఎక్కడ లేరు. నేను ఈరోజు గతంలో మన మహేష్ అని చనిపోయిండు, తూంకుంట మహేష్. ఆయన చనిపోయిన కామ్రేడ్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అంత కొల్లాపూర్ అంతా మారిపోయింది సార్. నేను పార్టీలో ఉన్నప్పటికీ మొన్నటికి ఇప్పటికీ కొల్లాపూర్ అంతా మారిపోయింది. వాటర్ లేదు. వలస మీద తీసుకున్నాం సబ్జెక్టు. వలసలు పోవద్దు అని చెప్పేసి ఊర్లల్లో తిరగడం, ఆర్గనైజేషన్ చేయడం, వాళ్ళకి ధైర్యం కల్పియడం, దాని మీద ఫైట్ చేయడం. వీళ్ళు గుంపు మేస్త్రులు ఉంటారు. గుంపు మేస్త్రులను తీసుకొచ్చి కొట్టడం, చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం, దీని మీద ఆ సబ్జెక్ట్ మీద చేసినాం. అంటే పార్టీ నిర్ణయాల మేరకు కొన్ని కార్యక్రమాలు చేశారు. ఓకే సార్. చాలా మంది పేద ప్రజలు మీ అడవులకు వచ్చి అన్నాలు కలుసుకొని అప్పుడు కొన్ని సమస్యలు చెప్పేవారు. చెప్పినప్పుడు వాడిని దండించాలి లేదా శిక్షించాలి, ప్రజాకోర్టులో వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నవి మీరేమైనా ఒకటి చేశారా? సింగిల్ గా కాకుండా గ్రూప్ చేసినాం. ఏం చేస్తారు? స్వామి అని కమాండర్ ఉండే ఇక్కడ కొల్లాపూర్కు. అతను కమాండర్ చేసి వాళ్ళ దాంట్లో మేము పాల్గొనే వాళ్ళం. ఇక ప్రజా కోర్టు పెట్టడం, కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడడం, వినకపోతే తనడం, అవన్నీ చేసాం సార్. ప్రజాకోర్టులో మీరు ఒకటి సంఘటన చెప్పండి, బాగా గుర్తుండిపోయింది. ప్రజా కోర్టు అంటే షింగోటం జరిగింది సార్. అక్కడ మాట్లాడారు. సాంబశివుడు మాట్లాడిండ్రు. నేను సెంట్రీ పోస్టు. నీవు ఎక్కడ సార్? నా సెంట్రీ పోస్టు అది అట్లా. అక్కడ అంటే తర్వాత కుడికిళ్ళలో కూడా ప్రజా కోర్టు పెట్టినాం. ఆడగుడక కొంతమందిని పిలిపించి మాట్లాడి ఆడగుడక ఇంటర్వ్యూ ఇచ్చి అవి చేసేసినాం అక్కడ కూడా. ఓకే. నల్లమల్లలో మీరు ఉన్న సమయంలో సార్ సాంబశివుడు అన్నతో ఎక్కువగా ఉండేవారు కాబట్టి ఆయన మీద అటాక్ చేయడానికి చాలా రకాలుగా దాడులు జరిగాయి కదా, ఎక్స్చేంజ్ ఫైర్లు. ఒకటి తప్పించుకున్నారు ఏమన్నా? ఒకటే గుర్తుందా? ఎవరు? సాంబశివుడా? మేమా? మీరు. నేనా? ఆయనతో పాటు ఉన్న సమయంలో సార్ ఒకటి చెప్పండి. ఇది మన కొండనాల నుంచి బిల్లకల్ అడవులు సార్. బిల్లకల్ దగ్గర గుట్ట ఉంటుంది పైన, చెరువు మీద, రుసుల చెరువు మీద ఉంటుంది ఒక గుట్ట. ఆ రుసుల చెరువు మీద ఈవినింగ్ అయి ఫుల్ బ్యాచీలు. ఈవినింగ్ అయింది. ఒక కామ్రేడ్ చాలా ఛాయ్ పిచ్చాయి కామ్రేడ్కు. ఇక వచ్చేసి మొత్తం కట్టెలు ఇడిచేసి ఛాయ్ పెడుతున్నాడు. ఆ టైంలో నేనేం చేసిన అంటే, నేను అప్పటికి 1+1 కమాండర్. నేను వెళ్ళిపోయినా.
వెళ్ళిపోయి మొత్తం అన్నీ ఇంత కటింగ్ పేపర్ తీసుకొని పోయినా. వాళ్ళు చదువుతుంటే నేను బయటికి ఎట్లా పోయినా వాష్రూమ్కి పోయినా. వెపన్ పెట్టుకొని వస్తారు. వెపన్ పెట్టుకొని వస్తుంటే ఏందబ్బా వీళ్ళు నల్గొండల మనోళ్ళ అని చెప్పేసి నేను చూసేసిన. 2 అక్కలు సెంట్రీలు ఉండరు. కొద్దిగా అక్కలు కొద్దిగా ఏదో టెన్షన్ పడ్డరు, డౌన్ అయిపోయారు. కూర్చున్న వాళ్ళు డౌన్ అయిపోయారు, అట్లే పండుకున్నారు. ఎందుకు పండుకున్నారు అబ్బాయి ఇలా అని చెప్పేసి నేను చూసే వరకు 5 మంది మంచిగా వస్తారు, పోలీసు వాళ్ళు ఇన్సాస్లు వేసుకొని వస్తారు. మాకే నల్గొండలో ఏపీటీ ఉన్నది, కానీ ఈడ కాదు కదా ఏపీటీ, ఇక్కడ ఎందుకు వస్తారు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. వచ్చేసి ఎమ్మటే ఫైర్ అని గట్టిగా కాసిచ్చేసిన, ఎమ్మటే ఫైర్ చేసేసిన. సాంబశివుడు, రమాకాంత్ వీళ్ళంతా రిట్రీట్ అయ్యారు. నేను ఒక్కదానే అయిపోయినా. అక్కడికి సెంట్రీ పండుకుంది. ఎమ్మటే నా మీద అటాక్ చేసేసారు. 5 మంది వెపన్స్తో మొత్తం నా మీద తూటాలు గుర్చేసినాయి. ఎమ్మటే గాయం ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు ఇంకా ఉంది బుల్లెట్. ఇక గాయాలైనాయి. ఇక అందరు వారిపోయారు. ఒక 3 ఉన్నారు, నన్ను తీసుకుపోయారు. ఇంకా మా ఎమ్మటే మొత్తం బ్లడ్. మా కామ్రేడ్స్ 2 ఉన్నారు నా ఎమ్మటి, జెంట్స్ కామ్రేడ్ 2. ఇంకా అన్నలు తీసుకుపోతుంటే ఆ అన్నలు ఎమ్మటే నేను పోతుంటే నా ఎమ్మటే బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ ఎమ్మటే వచ్చేసారు పోలీసులు. అప్పుడు ఒక 8 రోజులు మేము డివైడ్ అయిపోయినాం. ఎక్కడోళ్ళం అక్కడ డివైడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఎన్కౌంటర్లు మామూలు ఎన్కౌంటర్, అన్ని ఎన్కౌంటర్లు చాలా, కానీ ఆ ఎన్కౌంటర్ స్పెషల్ సార్. ఎందుకు అంటే ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయారు, నాకు గాయమైంది. ఇక సాంబశివుడు ఎట్లా దిగారు, అన్ని ఊర్లలో బ్యాచీలు అంటే పెంటలల్లా అంతా ఏంటిది చింతకాయలు కలుసుకొని తిన్నాం సార్. తర్వాత మన బియ్యం నానబెట్టుకొని, ఆ ఎమర్జెన్సీ బాటిల్ ఉంటే మాకు ఎమర్జెన్సీకి ఇక్కడ, అందులో బియ్యం నానబెట్టుకొని తినేసినాం. 2 డేస్ అయింది, సాధ్యం అయితే లేదు. పైన చార్సిన మేడం హెలికాప్టర్లో కుమింగ్ చేస్తుంది. అప్పటికి ఒక ఎన్కౌంటర్ అయింది. బొమ్మనపల్లి అతను సీన్ అని కామ్రేడ్ చచ్చిపోయిండు. ఇక ఫుల్ బ్యాచ్లు సార్, ఎక్కడ పోయినా బ్యాచ్లు. ఇక నాకు సాయంత్రం వరకు మొత్తం ట్రీట్మెంట్ చేసేసారు. మళ్ళీ తెల్లారి ట్రీట్మెంట్ చేసేసి బ్లడ్ కంట్రోల్కి వచ్చేసింది. ఒకటే చెప్పేసిండు, ఏం చెప్పిండంటే నీవేం చేస్తావో బ్యాచ్లు మొత్తం రిట్రీట్ కావాలని చెప్పేసి నాకు చెప్పేసిండు సమస్య. సరే చలో అని చెప్పేసి నా ఎమ్మటి ఒక మురళి అనే అన్న ఉన్నాడు, వచ్చిండు అన్నాడు. మురళి, నేను, నా సభ్యుడు రాజా అని 3 కలిసేసి వచ్చినాం. ఇక వచ్చేసి కొన్ని యాక్షన్లు చేసినాం. ఎక్కడ? పెద్ద కొత్తపల్లి. దానికి రివర్స్ చేస్తే బ్యాచ్లు ఇక్కడ అదవుతారని చెప్పేసి పిలిపించుకోవడానికి బ్యాచ్లు ఇక్కడ అటాక్ అయింది. యాక్షన్ చేయాలనే డెసిషన్ ఎవరిది, నిర్ణయం ఎవరు తీసుకున్నారు? సాంబశివుడు. ఎవరెవరి మీద చేయాలండి? పొలిటికల్ టీడీపీ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు. ఏం చేస్తారు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎంపీపీనే ఆయన, బహుశా ప్రేమ్ ప్రకాష్. అంటే ఆయన నేరం చేశాడా లేదా పార్టీ నిర్ణయం మేరకేనా? పార్టీ నిర్ణయం